18వ శతాబ్దపు కవి సార్వభౌమ బిరుదాంకితులు శ్రీ కూచిమంచి తిమ్మకవి విరచిత శ్రీ సింహాచల క్షేత్ర మహాత్మ్యము నుండి శ్రీ సింహాచల క్షేత్ర మహాత్మ్యం చందనోత్సవం విశేషాలను తెలుసుకుందాం. పశ్చిమ ముఖమగు నగ్గిరి పశ్చిమ వాహిని మునిగి భక్తి తలిర్పన్ పశ్చిమ ముఖు నరహరిగని ఈ విధంగా కూచిమంచి తిమ్మకవి సింహాచల క్షేత్ర మహాత్మ్యంలో శ్రీ సింహాచల క్షేత్రం చందనోత్సవం గురించి అనేకమైన విశేషాలను తెలియజేశారు. శ్రీ నరసింహస్వామివారు ధరించిన రూపాలు అసంఖ్యాకములు. వాటిలో 4 ప్రధానమైనవి. ఆ 4 రూపాలతో స్వామి వెలసిన 4 పుణ్యక్షేత్రాలు. 1 అహోబిలం, 2వది హరం పాపం, 3వది కృతశౌచం, 4వది సింహాచలం. స్తంభం నుండి వెలికి వచ్చిన స్వామి దర్శనమిచ్చేది అహోబిలం. మార్జాల నారసింహుడు లేదా బిడాల నారసింహుడుగా స్వామి దర్శనమిచ్చేది హరంపాపం క్షేత్రంలో. ఇక శత్రు సంహారము చేసి చేతులు కడుక్కున్న క్షేత్రం యోగానంద స్వరూపంతో స్వామి దర్శనమిచ్చేది కృతశౌచం క్షేత్రంలో. ఇక ప్రహ్లాదుడిని కాపాడడం కోసం వైకుంఠం నుంచి వచ్చి ఆ భక్తుని కోరికపై శాంత సుందరమూర్తిగా వరాహలక్ష్మీ నరసింహస్వామిగా వెలసియున్నది సింహాచల మహాక్షేత్రంలో. సింహాచలము మహాపుణ్యక్షేత్రము, సింహాచలము మహాపుణ్యక్షేత్రము. సింహాచలము సింహాకృతిని కల పర్వతము. కలకంఠ సుఖశారికా మయూరాళి విహార కేళీ విలాస భూమి సింహభూధరము. పశ్చిమముఖంగా శ్రీ స్వామి వెలసియున్న భూలోక వైకుంఠం సింహాచల క్షేత్రం. ప్రహ్లాదుడు బంధుమిత్ర పరివారంతో సింహాచలములో వెలసియున్న శాంత నారసింహుని దర్శించి అర్చనాది కైంకర్యములు, ధూపదీప నైవేద్యములు, షోడశోపచారములు సమర్పించి శాంత నారసింహుని ప్రసన్నుని చేసుకొని తన కోరికగా తన పినతండ్రిని హతమార్చిన వరాహరూపము, తన తండ్రిని పరిమార్చిన నరసింహరూపము జతగా వరాహ నరసింహ ద్వయరూపునిగా దర్శనమీయమని కోరగా శ్రీహరి వరాహ నరసింహ రూపమున దర్శనమిచ్చిన తరువాత ప్రహ్లాదుడు శ్రీ స్వామివారికి భక్తిపూర్వకముగా బ్రహ్మోత్సవము జరిపించగా ఆనాటి నుండి వరాహలక్ష్మీ నరసింహస్వామిగా పూజలు అందుకొనుచు చైత్రశుక్ల ఏకాదశి నాడు వార్షిక తిరుకళ్యాణము జరుపబడుచున్నది. ఈ స్వామిని స్తుతిస్తూ శ్రీ మానాప్రగడ శేషసాయి గారు సింహాచలమెంత చేసనో పుణ్యమ్ము శ్రీకాంతుడిందు వెలసినాడు పరమరసభావ దివ్య కృపా స్వభావ సింహగిరివాస నిత్య లక్ష్మీ విలాస అని శ్రీచందనం గ్రంథంలో వ్యాఖ్యానించారు. సింహశైలము 12 నిత్యవాహినీ ధారలతో జలపర్వతముగా ప్రసిద్ధికెక్కింది. అందు ముఖ్యముగా పశ్చిమ వాహిని అయిన గంగాధార ప్రసిద్ధికెక్కినది. శ్రీమాన్ మానాప్రగడ శేషసాయి గారి మాటలలో ఈ సింహగిరి మ్రోల ఏ చల్వలొదిగెనో తొలినాటి పున్నముల్ చిలకరించు ఈ గంగధారలో ఏ పుణ్యమున్నదో శ్యయ పరంపరల్ చిలకరించు చందనస్వామి కొలువైన ఈ కొండ చలువకుండ అని వ్యాఖ్యానించారు. ప్రహ్లాదుడు దారుమంటపము నిర్మించి ఆనాటి నుంచి నిత్య ధూపదీప నైవేద్యములు, షోడశోపచార కైంకర్యములు, నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవములు జరుపుచూ వార్షిక తిరుకళ్యాణము జరిపించెను. ప్రహ్లాదుని అనంతరము శ్రీ స్వామివారి దారుమంటపము శిథిలమై శ్రీ స్వామివారిపై వల్మీకము పెరిగిపోయి స్వామివారి ఉనికి కనుమరుగయ్యను. ఆ తరువాత కొంతకాలానికి చంద్రవంశజుడు షట్చక్రవర్తులలో ఒకరైన పురూరవుడు తన సఖి చెలి అయిన అప్సరస ఊర్వశితో దక్షిణశ్రేణి మలయ పర్వతములపై విహరించుచు పుష్పక విమానంపై ప్రయాణం చేయు సమయమున పుష్పకము సింహాచల క్షేత్ర సమీపంలో స్తంభించి ఆగిపోయినది. ఆ కారణమున
ఊర్వశీ పురూరవులు ఆ ప్రాంతమందు కారణము తెలియక దర్భశయనుండే ఇక ఏమీ చేయజాలక ప్రాయోపవేశము చేయు సమయమున ఆకాశవాణి తెలియజేసిన ప్రకారము శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారిని ఆ ప్రాంతములో వెతుకుచూ శ్రీ స్వామివారు ఒక పుట్టలో ఉన్నట్టుగా తెలుసుకొని ఊర్వశీ పురూరవులు ఆ వాల్మీకమును కామధేను క్షీరధారలతో అభిషేకించగా కోటి పద్మములు రేకులు విప్పి జలజల తేనె కాలువలు చిందించినట్లు కోటి ముత్యాలు గోపుగా గుర్చినట్లు స్వామి నిజరూపుతోడ సాక్షాత్కరించే. ఊర్వశీ పురూరవులు శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారిని అర్చించి ధూపదీప నైవేద్యములు సమర్పించి షోడశోపచారములు చేయు సమయంలో శ్రీ స్వామివారు తనకు వల్మీకము చల్లని వాతావరణము కావాలని, ప్రస్తుత వాతావరణము తట్టుకోలేనని తెలియజేయగా తొలగించిన వల్మీక మృత్తికకు సమాన పరిమాణము కలిగిన శ్రీచందనమును తయారుచేసి శ్రీ స్వామివారికి కవచముగా ఆచ్ఛాదనము చేసిరి ఊర్వశీ పురూరవులు. ఆనాటి నుండి వారు దర్శించిన దినమును నిజరూప దర్శనముగాను, మిగిలిన సంవత్సరమంతయు శ్రీ చందనాచ్ఛాదిత స్వామిగాను శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారు దర్శనమిచ్చుచున్నారు. పొలుపుగా సింహశైలమున పుట్టిన మానవకోటికెప్పుడున్ కలుగదు తల్లి గర్భమున క్రమ్మర పుట్టుట ఏ స్థలమున్ పొలసిన పుణ్యమానసులు భూరి వినిశ్చల భోగలీలలన్ వెలయుచు విష్ణులోకమును వేడుకయుందురు అనేక కాలముల్ అని కవి సార్వభౌమ బిరుదాంకితులు 18వ శతాబ్దపు గొప్ప కవి శ్రీ కూచిమంచి తిమ్మకవి తన సింహాచల క్షేత్ర మహాత్యంలో శ్రీ సింహాచల క్షేత్రం గురించి, చందనోత్సవం గురించి వివరించారు. చివరగా ఈ అత్యంత అద్భుతమైన విషయాలను సేకరించి మనకు అందించిన బ్రహ్మశ్రీ చుండూరు అప్పల నరసింహం సింహాచలం వారికి కృతజ్ఞతాపూర్వక అభినందనలు, నమస్కారములు తెలియజేసుకుంటున్నాము. స్వస్తి.